తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పంచిన అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు దక్కకుండా కాంగ్రెస్ సర్కార్ కుట్రకు మరో కేంద్రం బలవుతోంది. కేసీఆర్ హయాంలో నిర్మించిన సెంటర్ ఫర్ దళిత స్టడీస్ నూతన భవనాన్ని ప్రారంభించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని బోరబండ మోతీనగర్ సిడిఎస్ భవన నిర్మాణానికి 2016లోనే సీఎంగా కేసీఆర్ శ్రీకారం చుట్టారు. భవన నిర్మాణానికి 25 కోట్ల రూపాయలను కేటాయించారు. ప్రవేశ ద్వారం వద్ద 27 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆరు అంతస్తుల్లో చేపట్టిన సిడిఎస్ భవన నిర్మాణం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తయింది. ఇప్పుడు భవనం ప్రారంభానికి సిద్ధంగా ఉంది. స్టడీ సెంటర్ అభివృద్ధికి, నిర్వహణకు కొద్ది మొత్తంలో నిధులను కేటాయిస్తే సరిపోతుంది. భవనం అందుబాటులోకి వస్తే దళితుల సామాజిక జీవనానికి సంబంధించిన అంశాలపై పరిశోధనలు, అధ్యయనాలకు, దళితులకు శిక్షణ కేంద్రంగా కూడా దోహదపడనుంది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలు గడిచినా ఇప్పటికీ ఈ భవనం ప్రారంభోత్సవంపై దృష్టి సారించడం లేదు. కేసీఆర్కు పేరొస్తుందనే భవనాన్ని ప్రారంభించకుండా రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందని దళిత మేధావులు మండిపడుతున్నారు.